వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి దోపిడీ దొంగల బేభత్సం, రాయలసీమ ఎక్స్ప్రెస్లో దోపిడీ. పిల్ల మాటలు నీ తల్లికి తోట దింపిందెవరు, టెర్రరిస్టులు కాదా, బిలావల్కు ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్. వాట్ ఎ గేమ్, సూర్యవంశీ ధాటికి కుదేలైన గుజరాత్, సెంచరీతో రాజస్థాన్ను గెలిపించిన 14 ఏళ్ల కుర్రాడు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి 5 దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అజుద్దీన్ ఓవైసీ ఘాటుగా సమాధానమిచ్చారు. తన తల్లి పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను, తన తాత పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలో భుట్టోను ఎవరు చంపారో జర్దారీ గుర్తు చేసుకోవాలి అని ఓవైసీ సోమవారం హితవు పలికారు. తన తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా, తన తల్లిని ఎవరు చంపారో అతనికి తెలియదా, ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ అతను ఈ విధంగా మాట్లాడకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా, అమెరికా నిధులు ఇవ్వకపోతే దేశాన్ని నడపలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా అంటూ బిలావల్కు ఆయన నిలదీశారు. వయసు 14 ఏళ్లే, కానీ అతని వయసుకు మించి అనుభవం ఉన్న ప్లేయర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించారు. బౌలర్ ఎవరైనా 6ల మోత మోగిస్తూ ప్రేక్షకులను ఉర్రొతొలగించాడు. ఏకంగా 11 సిక్స్లు 7 4లు బాది సెంచరీ చేశాడు. తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఫస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ది 30 బంతుల పేరిట ఉంది. ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. కాగా శతం చేసిన వెంటనే వైభవ్ అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వైభవ్ సంచలన బ్యాటింగ్ చూసి రాహుల్ ద్రావిడ్ మెస్మరైజ్ అయిపోయారు. వీల్చైర్లో నుంచి పైకి లేచి మరీ ప్రశంసించాడు. దీనితో ఎస్ఎంలో ఈ పిల్లాడి గురించి చర్చ, వాట్ ఏ గేమ్, పిచ్చోళ్ళైపోయారు అని కొనియాడుతున్నారు. ఈ వయసులో తాము గోళీలు కర్రాబిల్లా తప్ప ఇలాంటి ప్రదర్శన చేయలేదని మీమ్స్ చక్కర్లు కొడుతున్నారు. మాయమాటలు చెప్పి రెండవ పెళ్లి చేసుకున్న మహిళ తన రెండవ భర్త నుంచి కోట్లాది రూపాయలు కాజేయడమే కాక బెదిరింపులకు పాల్పడుతుంది. తన గోడును పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే టోలీ చౌకీ సబ్జా కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే వ్యాపారవేత్త, ఇతనికి జమీలా రవికుమార్ అనే మహిళ 2021 నవంబర్లో పరిచయమైంది. తాను గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మైహోమ్ బెహంగాలో ఉంటున్నానని, తనకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. అంతేగాక ఫిల్మ్నగర్లో నివసించే తన తల్లి రత్నకుమార్ను సైతం పరిచయం చేసింది. తమకు విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయని, తన బాయ్ ఫ్రెండ్ రేథా ముస్సా ఇస్మాయిల్ అహ్మద్ విభేదాలు వచ్చాయని తెలిపింది. కొన్ని రోజుల పరిచయం అనంతరం సయ్యద్ హుస్సేన్తో కలిసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. తనను వివాహం చేసుకోవాలని కోరింది. అతను అంగీకరించలేదు. దీనితో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అతన్ని వివాహం చేసుకుంది. కొద్ది కాలం తర్వాత తల్లి కూతుళ్ళిద్దరూ సయ్యద్ను ఇబ్బంది పెట్టసాగారు. అతని వ్యాపార వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంతో పాటు దాదాపు 1 కోటికి పైగా నగదు ఖర్చు చేశారు. అంతేకాక అతని ఐఫోన్ నుంచి తెలియకుండా మరో 80 లక్షలను తన ఖాతాలో జమ చేసుకున్నారు. తల్లి కూతుళ్ల మాటలపై విశ్వాసం కోల్పోయిన సయ్యద్ హుస్సేన్ వీరి వ్యవహారాలపై ఆరా తీయగా దీనికి ముందే ఇమ్రాన్ ఖాన్తో జమీలాకు పెళ్ళయిందని, వారికిద్దరు పిల్లలు ఉన్నారని గుర్తించారు. అనంతరం జమీలా వివిధ సందర్భాల్లో మరో 4 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీనిపై సయ్యద్ నిలదీయడంతో జమీలా తాము ఉంటున్న నివాసానికి అతనిని రానేయకుండా లాక్ చేసింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు తొలుత ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో, తదుపరి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అన్ని ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన వద్ద కొట్టేసిన నగదుతో తల్లి కూతుళ్ళిద్దరూ విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని తెలిపాడు. వారి పాస్పోర్ట్, వీసాలను నిలిపివేసి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు బాధితుడు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ బహిరంగ సభలో సహనాన్ని కోల్పోయారు. ఓ పోలీస్ ఆఫీసర్ చంపపై కొట్టబోయారు. బెళగావిలో సిద్ధరామయ్య ప్రసంగించాల్సిన ఆ సభా వేదిక వెలుపల బీజేపీ మహిళా కార్యకర్తలు నిరసనకు దిగడంతో
స్వల్ప ఘర్షణ తలెత్తింది. దీనితో అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నారాయణ్ని వేదికపైకి పిలిచిన సిద్ధరామయ్య ఆగ్రహంతో ఊగిపోతూ ఆ పోలీస్ అధికారిని కొట్టేందుకు చేయెత్తారు. కానీ అంతలోనే తమాయించుకుని ఆగిపోయారు. ఈ ఘటనపై విపక్ష జేడీఎస్ స్పందిస్తూ సిద్ధరామయ్య అహంకారంతో వ్యవహరించారని విమర్శిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తమిళ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దీనితో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కళాసేవతో పాటు ప్రజాసేవలను ఆయన మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.